ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం. విజయవాడ వాసులకు ప్రమాదం అంటే అందరికీ కాదు కానీ కొన్ని ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని అయితే చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం పరిస్థితి బాగాలేదు కాబట్టి. సో వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. విజయవాడలో డయేరియా కలకలం రేగింది. 13 మందికి అస్వస్థత. విజయవాడ గిరిపురంలోని డయేరియా కలకలం రేపింది. కలుషిత నీరు తాగి 13 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో వారందరినీ కూడా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించడంతో 10 మంది సురక్షితంగా డిశ్చార్జ్ అయ్యారు. మరో ముగ్గురికి ఇంకా వైద్యం అయితే కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గిరిపురంలో అధికారులు అయితే పర్యటించారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఇంటింటికి వెళ్లి స్థానికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. తాగునీటి నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించారు. నీటి నాణ్యతపై పీఎంసీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గిరిపురం ప్రాంతంలో అంతా కూలి పనులు చేసుకునే వాళ్ళమని, నల్ల నీళ్లపైనే 90% అంటే ఏదైతే కుళాయి నీళ్ళు వస్తాయో ఆ నీటిపైనే 90% మంది ప్రజలైతే ఆధారపడి బతుకుతున్నామని, అందులో డ్రైనేజ్ నీళ్లు కలవడం వల్ల అస్వస్థతకు గురవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దోమలు కూడా విపరీతంగా ఉన్నాయని తెలిపారు. అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని వాపోయారు. సో ఆ ప్రాంతాల వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక నీళ్లు కాచుకొని తాగడం మంచిది. అధికారులు అయితే కనుక ప్రస్తుతం అక్కడ దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ డ్రైనేజ్ నీళ్లు కలుస్తున్నాయా ఏంటి అనేది అయితే కనుక ఎలా చెక్ చేస్తున్నారు. మెడికల్ క్యాంపులు కూడా పెట్టారు కాబట్టి ఎవరికైనా అస్వస్థతగా ఉంటే వెంటనే చూపించుకోండి. అదేవిధంగా వాటర్ తాగేటప్పుడు ఖచ్చితంగా వేడి చేసుకొని ఆ తర్వాత మాత్రమే తాగితే ఎటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండదు.